హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. అయోధ్య భారతదేశంలో ఒక పురాతనమైన నగరాలలో ఒకటి. శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించిన పుణ్యభూమి. రామాయణం మొదలవ్వడానికి మూల కారణం సీతారాముల కళ్యాణం అయోధ్యలోనే జరిగింది. శ్రీరాముడు జన్మించిన నగరం అయోధ్య. ఇది సరయూ నది తీరంలో ఉంటుంది. ఇలాంటి అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ అయోధ్య జిల్లాలో ఉంది. ఎల్లప్పుడూ ధర్మంగా ఉండేవారు, ఇచ్చిన మాట తప్పనివారు, ఏకపత్ని వ్రతుడు అయిన ఆ శ్రీరామచంద్రుణ్ణి చూద్దాం రండి. మేము సాయంత్రం 4 గంటలకు టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుండి టెంపుల్ లైన్ స్టార్ట్ అవుతుంది. పదండి వెళ్దాం. ఆ సూర్యుని కిరణాలు మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపించింది. ఆ లైన్ అంతా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని నామస్మరణతో మారుమోగింది. జై శ్రీరామ్. ఇక్కడ మనల్ని పూర్తిగా చెక్ చేస్తారు. లోపలకు వెళ్ళగానే ఇక్కడ మన చెప్పులు పెట్టవచ్చు. ఆ ఎదురుగా కనబడేది లాకర్స్. ఇక్కడ మన మొబైల్, స్మార్ట్ వాచెస్ అన్నీ పెట్టేయాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము వెళ్ళేటప్పటికీ జై శ్రీరామ్. ఆ రాముని హారతి జరుగుతుంది. చూస్తుంటే అయోధ్యలో ఆ రాముడే మనల్ని ఆశీర్వదించినట్లు ఉంది. చాలా బాగా ఆ బాలరాముని దర్శనం అయ్యింది. తరువాత ఇలా బయటకు రావాలి. వచ్చి మన మొబైల్స్, వాచెస్ తీసుకొని జరిగింది ఆ రాముని ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేయాలి. నెక్స్ట్ మనం సరయూ నది దగ్గరకు వెళ్దాం రండి. టెంపుల్ ఎదురుగుండా కరెంట్ బస్సెస్ ఉంటాయి. టికెట్ 10 రూపాయలు మాత్రమే. అవి ఎక్కితే మనం సరయూ నది ప్లేస్కి వెళ్ళవచ్చు. ఇదే సరయూ నది. ఇక్కడ లేజర్ షో జరుగుతుంది, బట్ మిస్ అయ్యాం.
ఇక్కడ ఇలా నదిలో దీపాలు వెలిగించాం. చాలా ఆనందంగా అనిపించింది. అక్కడ కాసేపు స్పెండ్ చేసి ఆటో ఎక్కాం. హనుమాన్ గర్హీకు వెళ్ళడానికి. ఇదే శ్రీ హనుమాన్ గర్హి. రండి వెళ్దాం లోపలకు. ఇక్కడ కొంచెం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. పదండి నెమ్మదిగా వెళ్దాం. రావణ యుద్ధం ముగించుకొని సీతారాములు హనుమంతునితో ఇంకా మొదలగు వారితో కలిసి అయోధ్య చేరుకున్నారు. ఆ తరువాత హనుమంతుల వారు ఈ ప్రదేశంలోనే నివసించారు. అయోధ్య రామ మందిరం ఇంకా నిర్మించలేనప్పుడు ఆ అయోధ్య రాముని విగ్రహాన్ని ఇక్కడే పెట్టి పూజించేవారు. అయోధ్య నగరానికి హనుమంతుడు క్షేత్రపాలకుడు. ఆయన దర్శనం చేసుకోండి. దర్శనం అయ్యాక ఇలా కిందకు రావాలి. డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాం. రేపు మధ్యాహ్నం మరలా మాకు వేరే ప్రదేశానికి ట్రైన్ ఉంది. సో చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్.